అందరూ రోడ్డు మీద వేశారు. సో వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఉంటే వాళ్ళ వల్లే ఓడిపోయామని చెప్పేసి మీ పార్టీలో మరి మాజీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. దేనికి ఏం జరిగిందంటే వాళ్ళు మీకు సహకరించలేదా ఎలక్షన్ అప్పుడు? మీరు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా ఏంటి మరి వారి మాటల ఆంతర్యం? అంటే వాళ్ళ వల్ల ఓడిపోయామనేటటువంటి మాటని నేను అతను ఏదైతే అమర్నాథ్ గారు మాట్లాడిన మాటని అతను పర్సనల్ వ్యూగానే నేను భావిస్తాను, పార్టీ స్టాండ్గా నేను భావించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండోది ఇక ఎలక్షన్లో ఓడిపోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా దాన్ని పార్టీ విశ్లేషించుకుంటాం. దాని మీద ఆల్రెడీ మా నాయకుడు ఫోకస్ చేశారు. దాంట్లో అన్నీ కూడా తెలుసుకునే కార్యక్రమం కార్యకర్తల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద ఏ విధంగా ముందుకు పోవాలనే కార్యక్రమం కూడా మా నాయకుడు చూసుకుంటారు. అవన్నీ ఓకే, ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము ఆయన ఆజ్ఞల మేరకు ముందుకు సాగే కార్యక్రమం మేము చేస్తాం. తర్వాత కార్యకర్తకి ఏ ఒక్క పార్టీ చేయని విధంగా ఇంపార్టెన్స్ ఇస్తాము. బ్రహ్మాండ కార్యకర్తను గుండెలో పెట్టి చూసుకుంటాం. నేను ఎట్లా కార్యకర్తను చూసుకుంటానో మీరే చూస్తారని చెప్పేసి మా నాయకుడు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అది మీరు కూడా చూసారు ఇంతకుముందు చాలా కార్యక్రమాల్లో మాట్లాడినప్పుడు, రివ్యూలో మాట్లాడినప్పుడు, కొన్ని మీటింగ్లు జరిగాయి కాబట్టి ఆ మీటింగ్లో మాట్లాడినప్పుడు మీరు విన్నారు కూడా. సో తప్పనిసరిగా అన్ని కోణాల నుంచి కూడా ఇప్పటికే చూస్తూ ఉంటే మరి మార్కెట్లో లేదు, ఏ పల్లికైనా వెళ్ళండి, ఏ టౌన్కైనా వెళ్ళండి, విపరీతమైన నిరాశతో దగాపడ్డాము, మనం మోసపోయాము. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ మూడు పార్టీలు కూడా మోసం చేశాయి, నిలువున ముంచేశాయి ప్రజలని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. ఇవాళ ఏ విధంగానూ కూడా వాళ్ళు చెప్పిన మాటలకి చేస్తున్న పనులకి పొంతం లేకుండా ఉంది. ఈరోజు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదైనా తీసుకోండి మీరు, ఇవాళ రైతులు చూసుకోండి, రైతు వర్గాలను చూస్తే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, మద్దతు ధర లేదు, దళారీ వ్యవస్థని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క చేష్టలకి రైతులంతా కూడా దగాపడి వాళ్ళ కటింగ్ ప్రైస్ తక్కువగా అమ్ముకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు లేవు. ధాన్యం కళ్ళాల్లో పోసినప్పుడు వర్షం వచ్చి తడిసిపోతే ఆ ధాన్యాన్ని నింపుకోవడానికి గోను సంచులు కూడా సప్లై చేయని నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఎందుకంటే ఈ 10 నెలల్లోనే ఇవన్నీ మీరు కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు చూసాను, ఇవన్నీ వీటి గురించి మాట్లాడారు. అదేవిధంగా ఇవాళ చూస్తే పత్తి రైతు కానివ్వండి, వరి రైతు కానివ్వండి, సుబాబులు కానివ్వండి, మిర్చి కానివ్వండి, టమాటా కానివ్వండి, ఏ రైతుని చూసినా మీరు వాళ్ళంతా కూడా ఎంతో దిగులుగా, నిరాశగా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఇవన్నీ మీరు ఎందుకు లేవనెత్తడం లేదు మరి నారాయణమూర్తి గారు? అసెంబ్లీలో లేవనెత్తొచ్చు, ధర్నాలు చేయొచ్చు, రైతులకు అండగా మీరు నిలబడవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్న విధంగానే ఇప్పుడు గుంటూరులో మిర్చి యార్డ్ని సందర్శించారు, గుర్తుందో లేదు మీకు? అవును అవును, ఒక 4 రోజుల క్రితం. అక్కడ ఏ పోలీసు లేకుండా చేశారు, అక్కడ సెక్యూరిటీ కూడా ఇవ్వాల. జనము విపరీతంగా వచ్చారు. అక్కడ అత్యంత దారుణంగా నేను కూడా ఆ రోజు ఆ బండి మీద ఏదైతే బీపీ వెహికల్ ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ వాళ్ళ మీద ఊపిరాడని పరిస్థితి జనాలు. అంటే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం కానీ, విఐపీలు ప్రొటెక్షన్ ఇచ్చే దీంట్లో కానీ, హెలికాప్టర్ దగ్గర ఏం జరిగిందో మీరు చూసారు. హెలికాప్టర్ మీద జనం పడిపోయారంటే దానికి అనేక రకాల వక్రీకరణలు. హోంమంత్రి గారు అయితే అసలు అవగాహన లేకుండా మాట్లాడడం, ఎంతమందిని పెట్టాము అంతమందిని పెట్టాము, ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి ఏంటంటే ఆమె పదవి ఊడిపోద్దామో అనే దానితో మాట్లాడేది తప్ప అసలు అక్కడ జరిగిన దానికి ఆమె ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఏమాత్రం పొందం లేదు, ఏమాత్రం పొందం లేదు. ఎంతమందిని పోలీసులు పెడితే హెలికాప్టర్ మీద
ఏదైతే ఫ్రంట్ ఏదైతే గ్లాస్ ఉంటుందో అది ఎందుకు పగిలిపోతుంది విండ్షీల్డ్. సరే అది మళ్ళీ మాట్లాడదాం. వాలంటీర్ గురించి చెప్పండి, వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పండి. మీరు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈరోజు మీరు ఎందుకు ఆ వాలంటీర్ వ్యవస్థ మీద కనీసం ఎందుకు వారికి న్యాయం చేయమని చెప్పి మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? అసెంబ్లీలో ఎందుకు నిలదలేకపోతున్నారు ప్రభుత్వాన్ని? అంటే మీరు కూడా వదిలించుకుంటున్నారు వాలంటీర్లని? అనేక సందర్భాల్లో మా నాయకులు మాట్లాడినప్పుడు కానివ్వండి, మా నాయకులు మాట్లాడినప్పుడు కానివ్వండి, వాలంటీర్లని నిలువున ముంచేసి దగా చేసిన ఈ కూటమి ప్రభుత్వం వారు వాలంటీర్లు ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడారు, లోకేష్ ఏ విధంగా మాట్లాడారు. అత్యంత నిశ్చయంగా హేళనగా ఒక మనిషిగా కూడా చూడకూడదు, మనుషులుగా కూడా చూడదు వాళ్ళని.